ప్రియమైన దేవుని సంగమా, ప్రపంచంలో దేవుడున్నాడా, దేవుళ్ళున్నారా? నాకు ప్రశ్న జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో దేవుడున్నాడా, దేవుళ్ళున్నారా? దేవుళ్ళు ఉన్నారు. కానీ ఈ సృష్టి అంతటికీ దేవుళ్ళున్నారా, దేవుడున్నారా? దేవుడున్నారు. దేవుడు ఒక్కడే, కానీ మనుషులు దేవునిని రకరకాలుగా చేశారు. రకరకాలుగా అంటే మనుషులు దేవునిని విభజించారు. మనుషులు దేవునిని విభజించినప్పటికీ సర్వలోకమునకు దేవుడు ఒక్కడే. సర్వలోకమునకు సృష్టికర్త ఒక్కడే. ఆ ఒక్కడైన దేవుడు సమస్త మానవాళిని సృజించాడు, సమస్త మానవాళిని కరుణించాడు, ప్రేమించాడు, కృప చూపించాడు, రక్షణను అనుగ్రహించాడు. మానవులు తన కొరకు ఉన్నతంగా బ్రతకాలని కోరుతున్నాడు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తోంది దేవుడు ఒక్కడే అని. ప్రభు అయిన మన తండ్రి ఒక్కడే. చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేశారు. పరలోకమునకు ఎక్కిపోవచ్చున్నాను, నా దేవుడును మీ దేవుడును, నా తండ్రియు మీ తండ్రియు అయిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను అన్నారు. సో ఆ పరలోకపు తండ్రి సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సృష్టికర్త, దేవాది దేవుడు, మనందరికన్న తండ్రి ఒక్కడే అన్న సత్యం మనందరికీ తెలుసు. అయితే ప్రియులరా, మనము చాలా విశ్వాసాలని నిశ్చితంగా పరిశీలించాం, చాలా విశ్వాసాలు ఇదివరకు గమనించాం. ప్రపంచంలో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. తెలుసా తెలీదా? తెలుసు. మనం క్రైస్తవులం, క్రీస్తును వెంబడిస్తున్నాం, క్రీస్తుని నమ్ముకున్నాం. కానీ ప్రపంచంలో అందరూ క్రైస్తవులు కాదు, క్రీస్తుని వెంబడించే వాళ్ళు కాదు. ఆయా మతాల వాళ్ళు ఉన్నారు, ఆయా సంస్కృతుల వాళ్ళు ఉన్నారు, ఆయా సంప్రదాయాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, ఆయా ప్రాంత విశ్వాసాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వారి వారి పరిధిలో వాళ్ళ విశ్వాసాన్ని కొనసాగించుకుంటూ, వాళ్ళ దేవుళ్ళని ఆరాధించుకుంటూ, వాళ్ళ భక్తి వాళ్ళు చేసుకుంటున్నారు. అది మనకి ఇప్పుడు ఆ విషయం మనకి అవసరం లేదు. కానీ మనకు కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, ప్రపంచంలో వాళ్ళు చేస్తున్నటువంటి భక్తి ద్వారా వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ లేదా దేవుణ్ణి పూజిస్తూ, వాళ్ళ దేవుళ్లను లేదా దేవతలను పూజిస్తూ ఆరాధిస్తూ వాళ్ళు వాళ్ళ దేవుళ్లకు ఏ విధంగా భక్తి చేస్తున్నారు అని మనం గమనిస్తే, వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న భౌతికమైన వస్తువులేవో ఆ దేవుళ్లకు దేవతలకు సమర్పించడం, వాళ్ళ భక్తిని వాళ్ళు అక్కడ ప్రదర్శించడం, వాళ్లకు వాళ్ళ గ్రంథాలు ఏవైతే విశ్వాసాన్ని బోధించాయో ఆ గ్రంథాల ప్రకారంగా నడుచుకోవడం మనకి కనబడుతూ ఉంది. మరి క్రైస్తవ్యం ఏం చెప్పింది? క్రైస్తవ్యం మనకి ఏం నేర్పించింది? క్రైస్తవ్యంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాథమిక సూత్రాలు ఏంటి అనేది మనం ఈ రాత్రి ఆలోచిస్తే, ప్రియమైన దేవుని సంగమా, దేవుడికి మీరేమివ్వాలి, మనం ఏమివ్వాలి? ఏమడుగుతున్నాడు ఆయన? మీరందరూ చెప్పాలి. ఏమడుగుతున్నాడు? మనం ఏమివ్వాలి? మనం ఏమి నేర్చుకున్నాం? దేవునితో ఒక సంబంధాన్ని కొనసాగించడానికి దేవునికి మనం ఏమివ్వాలి, దేవుడు మనకేమిస్తాడు? ఈ రెండు విషయాలు ఈరోజు బలంగా నేర్చుకోవాలి మనం. కాబట్టి మరణం తర్వాత మనం అందరం పరలోకానికి వెళ్ళాలి అన్న సత్యాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ పరలోకానికి వెళ్ళటానికి భూమి మీద ఉండగానే దేవునితో సహవాసం కొనసాగించాలి, ఆయనతో నడవాలి. హనోకు దేవునితో నడిచెను. సో నడిచెను అంటే అర్థం ఏంటి? ఆయన మార్గాలలో నడిచాడు, ఆయన కొరకు బ్రతికాడు, ఆయన ఉద్దేశాలన్నీ నెరవేర్చాడు, ఆయన సంకల్పానుసారంగా జీవించాడు. ఇప్పుడు మనకు కూడా ఏదో ఒక రోజు మరణం ఖాయం. ఇక్కడ కూర్చున్న మనం అందరం, ఇక్కడ కూర్చున్న వేదిక మీద ఉన్నవారు మొదలుకొని క్రింద ఉన్న వారి వరకు, నాతో మొదలుకొని అందరూ ఏదో ఒక రోజు మట్టిలోకి వెళ్ళిపోతాం. మన మీద మట్టి వేసే రోజు ఒకటి రాబోతుంది. మట్టి మీద మనం నడిచే రోజుల్లో మనం ఉన్నాం ఇప్పుడు. కానీ ఒకరోజు మట్టి లోపల మనం పడుకోబోయే రోజు రాబోతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మట్టి మీద మన పాదాలు, ఒకరోజు మన పాదాల మీద కదా, మన దేహం అంతటి మీద ఏముంటుంది? మట్టి ఉంటుంది. ఆ పరిస్థితిలోనికి మనం వెళ్ళడానికి మునిపే ఈ భూమి మీద ఉండగానే, ఈ భూనివాస కాలంలోనే మనం దేవుని కొరకు బ్రతకవలసిన వారమై ఉన్నాం. ఆయనకు మనం ఏమి ఇవ్వాలి, ఆయన మనకి ఏమి ఇస్తాడు? ఇక్కడ మనం ఆలోచించడానికి ముందు, ప్రపంచంలో ఎవరు ఏ పని చేసినా జీతం కోసం చేస్తారు. ఈ భూమి మీద మనం బతకడానికి జీతం అనేది ఉంటుంది. ఏ పని చేసినా ఆ జీతం అనేది ఇవ్వాలి, ఇవ్వకపోతే వాళ్ళు బతకలేరు. ఉదాహరణకి ఒక కూలి పనికి ఒక వ్యక్తిని పెట్టుకున్నాం అనుకోండి, ఊరికే అతని చేత పని చేయించుకోవడం న్యాయమా? న్యాయం కాదు. ఎందుకు న్యాయం కాదు? అతనికి కుటుంబం ఉంటుంది కదా, అతనికి పిల్ల పాపలు ఉంటారు కదా, అతను తినాలి కదా, అతను పోషింపబడాలి కదా. కాబట్టి మనం ఊరికే అతనితో పని చేయించుకోకూడదు, అతనికి న్యాయమైన ప్రతిఫలాన్ని, జీతాన్ని ఇవ్వాలి. అంటే పనికి ఏమున్నట్టుగా మనకు అర్థమవుతుంది? జీతం ఉంది. పనికి ఏముంది? ప్రతిఫలం ఉంది. ఏ పని చేసినా దానికి ఏముంది? ప్రతిఫలం ఉంది. ఇది మనం నేర్చుకుంటున్నాం. మరి ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, దేవుని పని చాలా మంది చేశారు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని పనిలో వాడబడ్డారు చాలా మంది. వాళ్ళకి దేవుడు ఏమైనా నెల జీతాలు ఇచ్చాడా? చెప్పాలి మీరు. ఇచ్చాడా? ఇవ్వలా. మరి జీతం ఇవ్వకుండా దేవుని పని ఎందుకు చేశారు వాళ్ళు? మీరు ఆలోచించాలి. జీతం ఇవ్వకుండా దేవుని పని వాళ్ళు ఎందుకు చేశారు?
ఉదాహరణకి దావీదు గారు తప్పు చేసినప్పుడు నాతాను ప్రవక్తను దేవుడు పిలిచి, నాయన నువ్వు దావీదు ముందుకెళ్ళి దావీదుకు బుద్ధి చెప్పిరా, నువ్వు వెళ్ళి గట్టిగా బుద్ధి చెప్పు. సరే వెళ్ళాడు నాతాను, గట్టిగా ధైర్యంగా. అసలు రాజు ముందు నిలబడి మాట్లాడాలంటే ఎంత గట్స్ ఉండాలి తెలుసా, గుండెల్లో ఎంత ధైర్యం ఉండాలి తెలుసా. పాడా వచ్చి రాజుకి ఏమైనా దైవ భయం లేకపోయి ఉండుంటే, సౌల్లాగో లేకపోతే ఇంకా ఇతరత్ర చెడిపోయిన ఇశ్రాయేలు రాజుల్లాగో దావీదు కూడా ఉండుంటే అక్కడ నాతాను ప్రవక్త ప్రాణం ఉంటుందా పోద్దా? పోద్ది. ఎవరక్కడ ఈ భ్రష్టుని తీసుకెళ్లి ముక్కముక్కలుగా నరికి అవతల పడి అని ఒక్క మాట దావీదు అన్నాడు అనుకోండి, నెక్స్ట్ సీన్లో నాతాను ఏమై ఉంటాడు? శవమై ఉంటాడు. నో డౌట్ ఎట్ ఆల్ అందులో. ఎందుకంటే ఆ హక్కులు ఎవరికున్నాయి? దావీదుకున్నాయి. ఎందుకు? సింహాసనం మీద ఉన్నాడు. ఇప్పుడు సింహాసనం మీద ఉన్న దావీదు దగ్గరికి వెళ్ళి ఒక కథ చెప్పి ఆ కథ విన్న తర్వాత దావీదు ఉగ్రుడైపోతే, ఆ ఉగ్రుడైన దావీదు కోపంతో రగిలిపోతున్న దావీదు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, బాగా అర్థం చేసుకోండి, కోపంతో రగిలిపోతున్న దావీదు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఆ మనుష్యుడవు నువ్వే అన్నాడంటే అసలు ఆ గుండె మామూలు గుండె, ఎంత ధైర్యం ఉండాలి. మరంత సాహసోపేతమైన పని చేశాడు కదా, అంత సాహసోపేతమైన పనికి దేవుడు జీతం ఏమైనా ఇచ్చాడా? ఎక్కడైనా ఉందా జీతం ఇచ్చినట్టు? ఇదిగో నువ్వు వెళ్ళి దావీదుకు బుద్ధి చెప్పిరా, ఒక 10 ఎకరాల పొలం రాస్తా. నువ్వు వెళ్ళి దావీదుకు బుద్ధి చెప్పిరా, కొంత బంగారం వెండి నీ అకౌంట్లో వేస్తా. నువ్వు దావీదుకు బుద్ధి చెప్పిరా, పట్టజాలనంత డబ్బు ఆకాశం నుంచి నీ అకౌంట్లో కురిపిస్తా అని ఏమని అన్నాడా? ఏమల్లా. అంటే జీతం లేకుండా, బాహ్య సంబంధంగా జీతం లేకుండా దేవుని పని చేశాడు. ఎవరు? నాతాను. బాగా ఆలోచించాడు. ఏ జీతం లేదు, ఎవరు పని చేశాడు? దేవుని పని చేశాడు. ఇక మరొక మాట మనం గ్రంథంలో నుండి చూస్తే ప్రియమైన దేవుని సంగమా, మత్తయి సువార్త 3వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం అందరం కూడా. ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. జాగ్రత్తగా వినాలి. మారు మనస్సు పొందండి అని యోదయ అరణ్యంలో ప్రకటిస్తున్నాడట. ఇందుకే ప్రకటిస్తున్న ఇతను ఎలా ఉండేవాడంటే, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేక వేయనొకని శబ్దం అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన ఇది వాడితే ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రము, మొల చుట్టూ తోలు తట్టి ధరించుకునేవాడు, మిడతలు తినేవాడట, అడవి తేనె తినేవాడట. అతని ఆహారం అదే, మిడతలు తినేవాడట, అడవి తేనె తినేవాడట. సో ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే అతని వస్త్రధారణ కూడా చాలా చీప్గానే ఉంది, అంత కాస్ట్లీ బట్టలు ఏం కాదు. అడవి తేనె తింటున్నాడు, మిడతలు తింటున్నాడు, అవేం పెద్ద కాస్ట్లీ కాదు, అడవిలో దొరికేవే అతనికి. అలాగే అతను వేసుకుంటున్నటువంటి బట్టలు చూస్తే ఒంటె రోమాల వస్త్రాలు, మొల చుట్టూ తోలు దట్టి, ఈ రెండు కలిగి అతను బతికేస్తున్నాడు. ఇంతకీ ఇతను ఏం పని చేస్తున్నాడు, ఇతనికి ఏమైనా పని ఉందా అని ఆలోచిస్తే కూలి పనికి వెళ్ళట్లా, ఉద్యోగానికి వెళ్ళట్లా, వ్యాపారానికి వెళ్ళట్లా. మరి ఎవరి పనిలో ఉన్నాడట? దేవుని పనిలో ఉన్నాడట. ఇంతకీ దేవుని పని అంటే ఏంటంటే ఆయన పక్షాన నిలబడి ఆయన ప్రజలతో మాట్లాడటం, ఆయన పక్షాన నిలబడి ఆయన ప్రజలకు ఏం చెప్పమంటున్నాడో అది చెప్పటం. ఆ సమయంలో ఆయన ప్రజలకు ఏది ఉపదేశించమంటున్నాడో అది ఉపదేశించాలి. ఆ ఉపదేశాన్ని అందించడానికి అక్కడ దైవజనుడుగా, దేవుని ప్రవక్తగా అతడు నిలబడి ఉన్నాడు. నిలబడినప్పుడు ప్రభువా నేను పని చేస్తున్నాను కదా, నెలకింత ఏమైనా బేరం మాట్లాడుకుంటే బాగుంటుంది కదా, నెలకింత నాకు ఏమైనా జీతం పెడితే బాగుంటుంది కదా, నెలకింత నాకు ఏదైనా కొంత అమౌంట్ ఇస్తే బాగుంటుంది కదా అని ఏమి యోహాను దేవుణ్ణి అడిగినట్టుగా మన గ్రంథంలో కనబడట్లా. కానీ ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. ఆ సమయం అందు యెరూషలేము వారును యూదయ వారందరును యోర్దాను నదీ ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. అంటే దేవుని పని అనగానే బాహ్య సంబంధంగా ఏ జీతం లేకపోయినప్పటికీ, బాహ్య సంబంధంగా దేవుడు ఏ జీతాన్ని ఇవ్వకపోయినప్పటికీ ఆయన కొరకు ఆయన ఉద్దేశాలు చెబుతూ సమాజంలో వెళ్ళాలి. అప్పుడు నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, కష్టాలు రావచ్చు, కన్నీళ్లు రావచ్చు, చివరికి యాకోబు గారికి ఎగిరిపోయినట్టు తల ఎగిరిపోవచ్చు, స్టెఫను గారిని చంపేసినట్టు రాళ్లతో కొట్టి చంపేయచ్చు. సమాజం ఎలాగైనా రియాక్ట్ అవ్వచ్చు, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవచ్చు, ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కోవచ్చు. ఎలాంటి పరిస్థితులు అయినా సరే ఆయన యొక్క ఆలోచన ఏంటి అంటే, నేను నా తండ్రి పని చెయ్యాలి, నా తండ్రి పనిలో నేను ఉండాలి, నా తండ్రి ఉద్దేశాలు నా ద్వారా నెరవేర్చబడాలి, నా తండ్రి కొరకు నేను నా దేహాన్ని సజీవ యాగంగా సమర్పించాలి. ఇది ఒక భక్తుడికి ఉండాల్సినటువంటి లక్షణం. ఈ భక్తులందరిలో మీరు అదే చూడండి, ఎవ్వరూ కూడా దేవుడు ఏదో ఇస్తాడు అని పనిచేసిన వాళ్ళు కాదు.
అంటే భౌతిక సంబంధమైన ఆలోచనతో దేవుని కొరకు బ్రతికిన వారు కాదు. ఆ తర్వాత ఈయన చెరసాల్లోకి వెళ్ళడం మనం చూస్తాం. ఈయన చెరసాల్లో పెట్టేశారు. ఆ తర్వాత హేరోదియా కూతురుతో నాట్యం ఆడించి ఈయన శిరస్సుని ఏం చేశారు? ఖండించేశాడు. సో ఆ విధంగా ఈ యోహాను గారు హతసాక్షి అయిపోవడం మనం చూస్తున్నాం. ఇలా మీరు భక్తులందరినీ చూస్తే మరొక చోట యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల్ని పిలుస్తుంటారు, మీ వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను. ఇది వలలు విడిచిపెడితే ఏం పోద్ది? ఆదాయం పోద్ది. ఆదాయం పోద్దా? పోద్ది. మరి ఈయన వెంబడిస్తే మరలా దానికంటే రెట్టింపు ఆదాయం వస్తుందా? రాదు. వాళ్ళు వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించారు. అంటే ఈ రోజుల్లో ఉన్న చాలా మంది కార్పొరేట్ వాళ్ళని చూడకండి. నేను చెప్తున్నది యథార్థవంతులైన వారిని గురించి, నీతిమంతులైన వారిని గురించి, సత్య సంబంధులను గురించి నేను మాట్లాడుతున్నాను. రైట్. ఇప్పుడు ఈ అపోస్తలులు వాళ్ళని వెంబడించిన తర్వాత, ప్రభువును వెంబడించిన తర్వాత వాళ్ళకి ఏ విధమైన జీతం ప్రభు ఆఫర్ చేయలా. మీరు చెప్పండి, బాబు మీరు చేపలు పట్టుకుంటే ఎంత వస్తుంది ఆయన? నెలకు 10,000 సంపాదిస్తాం ప్రభు, అయితే నేను 50,000 ఇస్తాను ఆయన, నన్ను వెంబడించండి అంటే అది ఒక రకమైన డీల్ అనుకోవచ్చు. ఇదిగో బాబు నువ్వు ఏం చేస్తున్నావు అంటే నేను పలానా పని చేస్తున్నాను ప్రభు, అయితే ఎంత సంపాదిస్తున్నావు అంటే 20,000 సంపాదిస్తున్నాను ప్రభు, అంటే నీకు 80,000 ఇస్తాను, నన్ను వెంబడించు అన్నా కూడా అదేదో డీల్ అనుకోవచ్చు. ఏదో స్వార్థంతో వెంబడించారు, ఎక్కువ డబ్బులు వస్తున్నాయని వెంబడించారు అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం గమనిస్తుంటే ప్రభు వాళ్ళకి ఏ ఆఫర్స్ ఇవ్వాల. మీరు జాలర్లు, మీరు నన్ను వెంబడించండి, మనుష్యులను మీ ద్వారా పట్టిస్తాను, మీరు మనుషుల్ని పట్టేవాళ్ళుగా మిమ్మల్ని చేస్తాను. ఇది ఆ మనుషులు కూడా ఎవరి కోసం వాళ్ళు పట్టేది? అది ఈయన కోసమే. సో ప్రభువా మరి మాకేమి ఇవ్వవా అని ఎవరైనా అడిగారా? అడగలా. మరి మా జీతం సంగతి ఏంటి ప్రభువా? వలలు విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం, ఇంటిని విడిచిపెట్టాం, భార్యను విడిచిపెట్టాం, పిల్లల్ని విడిచిపెట్టాం, బంధువులను విడిచిపెట్టాం, జీవనోపాధిని విడిచిపెట్టాం కదా ప్రభువా, మరి మా సంగతి ఏంటి ప్రభువా? మాకేమైనా ఇస్తావా? ఇక్కడ మాకేమైనా ఆదాయం ఉంటుందా? మాకేమైనా కోట్లు ఇస్తావా, లక్షలు ఇస్తావా, మేడలు ఇస్తావా, మిద్దెలు ఇస్తావా, ఆస్తులు ఇస్తావా, అంతస్తులు ఇస్తావా, వెండి బంగారాలు ఇస్తావా అని ఏ సేవకుడు ప్రభువుని ఎప్పుడు అడగలేదు. అంటే దీని అంతటిని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే వాళ్ళు జీతం కోసం పని చేసిన వాళ్ళు కాదు. ఏ జీతం కోసం పని చేయలేదు? లోక సంబంధమైన, భౌతిక సంబంధమైన జీతం కోసం వాళ్ళు పనిచేయట్లా ప్రభు దగ్గర. మరి దేనికోసమో పనిచేస్తున్నారు వాళ్ళు. దట్ ఈస్ ద రియల్ కమిట్మెంట్ ఆఫ్ ఎ స్పిరిచువల్ లైఫ్. ఒక గొప్పదైనటువంటి కమిట్మెంట్తో వాళ్ళు ప్రభువుని వెంబడిస్తున్నారు. వాళ్ళు ఈ భూమి మీద దేనికోసం ప్రభువుని వెంబడించాలా? అక్కడ మనకు అది ఎక్కడ కనబడట్లా. మీరు కావాలంటే చూడండి, భక్తులందరి జీవితాలు చూడండి. మోషే ఉన్నాడండి. మోషే యొక్క స్పిరిచువల్ లైఫ్ ఎంత గొప్పదంటే ఆయన ఫిజికల్గా ఉన్నటువంటి చాలా గొప్ప వాటిని త్యాగం చేసేసాడు. ఎలాంటి త్యాగాలు మోషే జీవితంలో కనబడతాయి అనేది మనం గ్రంథంలో పరిశీలన చేయగలిగితే, మోషే గారు పుట్టినప్పుడు బహుసుందరుడు, చాలా అంటే చాలా అందగాడు కాబట్టే ఫరో కూతురు స్నానానికి వచ్చి పెట్టులో కనబడితే ఆ బిడ్డ యొక్క అందానికి ముగ్ధురాలైపోయి వదలలేక పెంచుకుంటాను తీసుకెళ్ళిపోతాం అంది. అలాగా ఆ బిడ్డను తీసుకెళ్ళిపోయి అంతఃపురంలో పెంచింది. ఎలా పెరిగాడు చిన్నప్పటి నుంచి అంటే ఒక యువరాజులా పెరిగాడు. లైక్ ఏ ప్రిన్స్, ఒక యువరాజులా పెరిగాడు. అక్కడ రాజకుమారుల్లా పెరిగాడు. ఎందుకు రాజకుమారుల్లా పెరిగాడంటే రాజకుమార్తె తీసుకెళ్ళి పెంచుకుంటుంది కాబట్టి. కొన్నాళ్ళ తర్వాత అంతఃపురంలో పెరిగినటువంటి ఆ మోషే గారికి దేవుడు ఒక ఆఫర్ ఇచ్చాడు. ఇదిగో ఇశ్రాయేలీని నడిపించడానికి నేను ఒక నాయకుడిగా నేను ఎన్నుకుంటున్నాను, కమాన్ అన్నాడు. జీతం ఎంత ఇస్తావు ప్రభువా అని అడిగాడా? నీకెంత, నాకెంత, నీ వాటా ఎంత, నా వాటా ఎంత ఏమని అడిగాడా? ఏం అడగల. రా మోషే, నేను నిన్ను నా పని కొరకు వాడుకుంటా, నిన్ను ఫరోకు దేవునిగా నియమిస్తాను, నిన్ను అహరోనుకు దేవునిగా నియమిస్తాను, నీ ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీయులకు ఇస్తాను, 1,00,000 మంది ప్రజలను నడిపించడానికి ఒక మహానాయకుడిగా నేను ఎన్నుకుంటున్నాను. నేను ఎన్నుకుంటున్నాను. సో రావాలి నువ్వు నా కొరకు, నువ్వు కావాలి నా కోసం అని మోషేను దేవుడు పిలిచాడు. అప్పుడు మోషే దేవుని పనిలో అడుగుపెట్టాడు. ఎక్కడా కూడా మోషేకి ఎలాంటి జీతం, ఎలాంటి గొప్పవి ఇస్తానన్న ఆఫర్స్ కానీ దేవుడు ఇవ్వాల. కానీ గ్రంథం ఏం చెప్తుందో ఒకసారి చూడండి, ఆశ్చర్యపోతాం మనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, చూసారా, ఐగుప్తులో ఉన్న ధనం కంటే, మామూలుగా ఐగుప్తు ధనం అనగానే ఒక దేశం యొక్క ఆర్థిక సంపత్తి. ఐగుప్తు ధనము అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎన్ని కోట్లు ఉంటుంది? అబ్బో కొన్ని వేల కోట్లే.
భారతదేశ ధనము అంటే ఎంత ఉంటుంది చెప్పండి? మన దేశ ధనం కొన్ని వేల కోట్లు ఉంటుంది, కొన్ని లక్షల కోట్లు ఉంటుంది. అలాగే మరి ఐగుప్తు ధనము అంటే ఎంత ఉండాలి ఆ రోజుల్లో? వెండి బంగారం పుష్కలంగా ఉన్నటువంటి రోజులు. అంటే కొన్ని 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 వందల వేల కోట్ల రూపాయల ఆస్తి ఇప్పుడున్న ఆస్తితో లెక్కలు వేసుకుంటే. అలాంటి గొప్ప ఆస్తి ఉంది ఐగుప్తు ధనం అంటే. అది కళ్ళ ముందు ఉంది, ఆయనదే. అది కొత్తగా తెచ్చుకోకర్లేదు. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఫరో కుమార్తె యొక్క కుమారుడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అంటే రాజకుమారుడు. రాజకుమారుడు అనగానే ఆస్తి మీద అతనికి వాటా ఉంటుందా ఉండదా? కనీసం సగమైన ఇస్తారు కదా. ఒకళ్ళు అన్నదమ్ములు పంచుకున్నా కనీసం సగమైన వస్తుంది, సింహాసనం దక్కుతుంది. అలాంటి అవకాశాలు కళ్ళ ముందు పుష్కలంగా కనబడుతున్నాయి. అంటే లోటేమీ లేదు, ఏ లోటు లేదు. లోటు లేని స్థితిలో ఉన్నాడు. లోటు లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. ఇప్పుడు దేవుని పిలుపుని అందుకున్నాడు. దేవుని పిలుపుని అందుకుని బయలుదేరుతున్నాడు. లోటు లేని స్థితిలో నుంచి దేవుని పిలుపు అందుకుని బయలుదేరుతున్నాడు. దేనికి బయలుదేరాడు చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం అంటే కొంచెం కాలం, అల్పకాలం అంటే కొంచెం కాలం, కొంచెం కాలమే లెక్క. ఎందుకంటే దేవుని దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నాయట. 1000 సంవత్సరాల ప్రభు దృష్టికి ఎలా ఉన్నాయట? ఒక దినం వలె ఉన్నాయట. ఒక దినం అంటే ప్రభు దృష్టికి కాలం అనేది చాలా చిన్నది. ఆయన కాలాన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోవట్లా, చాలా చిన్నగా చూస్తున్నాడు ఆయన. అందుకే మన జీవితం గురించి కూడా మాట్లాడుతూ అమ్మో 60 ఏళ్ళు 70 ఏళ్ళు అని మనం అనుకుంటుంటే ఆయన అంటాడు, మీరు ఎంతలో కనబడి అంతలో మాయమైపోతారు అంటాడు. ఇది కూడా నిజమే. మనం ఎంతలో కనబడి ఏమైపోతాం, అంతలో మాయమైపోతాం. ఇది సత్యమే. అయితే ప్రియమైన దేవుని జనాంగమా, మానవ జీవితం అల్పకాలమే. మీరు నరుని ఆయుష్కాలము గడ్డి పువ్వును పోలి ఉన్నది. సో కాబట్టి అల్పకాలం అనేది నిజమే. 60 లేదా 70 ఏళ్ళు అంటే మనకి అల్పకాలమే అది. ఈ అల్పకాలం పాపభోగం అనుభవించట కంటే కూడా జాగ్రత్తగా చూడాలి. ఈ అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే కూడా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటే మేలు. ఆ పాయింట్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అల్పకాలం పాప భోగాలు అనుభవించడం కంటే కూడా అల్పకాలం పాప భోగాలు, మీ జీవితంలో మీరు అనుభవించే పాప భోగాలు ఏవైతే ఉన్నాయో అవి అల్పకాలమే ఉంటాయి. ఒక తాగుబోతూ కొంతకాలం మాత్రమే తాగగలడు, ఒక తిరుగుబోతూ కొంతకాలం మాత్రమే తిరగగలడు, ఒక తిట్టుబోతూ కొంతకాలం మాత్రమే, ఒక వ్యభిచారికి అతని సుఖం కొంతకాలం మాత్రమే, ఒక దొంగకి అతడు దొంగతనం చేసి సంపాదించుకునేది కూడా కొంతకాలం మాత్రమే. అంటే ఒక పాపపు బ్రతుకులోనికి, పాపిష్టి బ్రతుకులోనికి, ఇతరులకు కీడు చేసే బ్రతుకులోనికి మనం అడుగు పెడితే, ఇతరులను మోసం చేసే బ్రతుకులోనికి మనం అడుగు పెడితే అది ఎంతకాలం ఉంటుంది? కొంతకాలమే. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర నువ్వు దోచుకున్నావు అనుకో, ఎంతకాలం నువ్వు దోచుకుని ఆనందపడతావు నువ్వు దాన్ని? కొంతకాలమే. ఈ ఇంగితం చాలా మందికి ఉండదు. మనది కానిది ఎప్పుడు మనం తీసుకోవడానికి వీలు లేదు. అది నీతి, గుర్తుపెట్టుకోండి. చాలా మంది అప్పులు తీసుకుంటారు, తీర్చరు. చాలా మంది డబ్బులు తీసుకుంటారు, తిరిగి చెల్లించరు, తిరిగి కట్టరు. పాపమా కదా అది? చెప్పండి, పాపమా కదా? మరి పాపమే. అలాంటి పాపిష్టి పనులు ఎన్నో చేస్తాం. మనది కానిది ఎప్పుడు మనది కాదు. ప్రభు మనకి ఏదో రూపాయలు ఇస్తాడు మనం నీతిగా ఉంటే. కానీ మనం నీతిని కోల్పోకూడదు. మనది కానిది ఎప్పుడు మనది కాదు. అది దోచుకునే హక్కు మనకు లేదు. కానీ చాలా మంది ఇతరులకు దోచుకుంటారు. నీ పొరుగు అనేది ఏదియు ఆశింపకూడదు అని చెప్పినా కూడా ఆశిస్తారు. కొంతమంది ఉంటారు అలా. అలాగే నీ పొరుగు అని భార్యను ఆశించకూడదు, నీ పొరుగు అని భర్తను ఆశించకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు. ఇలా చాలా విషయాలు దేవుడు గ్రంథంలో వ్రాయించాడు. ఎందుకు వ్రాయించాడంటే ఇవన్నీ మీరు ఒకవేళ చేయాలనుకున్నా ఇవన్నీ ఎంతకాలం మీరు చేస్తారు? అల్పకాలమే. అల్పకాలం అంటే ఎక్కువ కాలం మీరు చేయలేరు. ఇవి తక్కువ కాలం అంటే ఒక 20 ఏళ్ళు లేదా 30 ఏళ్ళు, ఆరోగ్యం సహకరించినంత వరకు, మంచం పట్టనంత వరకు. ఒకవేళ మంచం పట్టారనుకుందాం, ఏంటి పరిస్థితి అప్పుడు? అన్నీ ఆగిపోయినట్టే కదా, అన్నీ ఆగిపోయినట్టే. మోషే తన కళ్ళ ముందు ఉన్నటువంటి ఆ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. అతని కళ్ళ ముందు ఒక పరిస్థితి కనబడుతుంది. ఏంటంటే, నేను ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకోవడానికి ఒప్పుకుంటే నా కళ్ళ ముందు చాలా ఆస్తి ఉంది, బోలెడంత బంగారం ఉంది, బోలెడంత డబ్బు ఉంది, అన్నిటికీ మించి ప్రపంచం అంతా దేని కొరకైతే పాకులాడుతుందో ఆ పదవి కూడా ఉంది, అధికారం. ఇప్పుడు చాలా మందికి ఏం కావాలి చెప్పండి? పదవి కావాలి, అధికారం కావాలి. పదవి కోసం కట్టుకున్న వాళ్ళని, తోడబుట్టిన వాళ్ళని, చివరికి రక్త సంబంధికుల్ని, తల్లిదండ్రులు కూడా చంపడానికి వెనకాడని దుష్టులు ఉన్నారట సమాజంలో. అలాంటి గొప్ప మత్తుమందు పదవి. అలాంటి పదవి కూడా అతనికి సిద్ధంగా ఉంది, అధికారం ఉంది అతని కోసం రెడీగా.
ఆ టైంలో దేవుడు పిలిచాడు. ఇందుకు ఏం ఆఫర్ చేశాడు మీరు చెప్పాలి. మోషే, నీకు ఐగుప్తు బంగారం కంటే ఎక్కువ బంగారం ఇస్తానయ్యా. ఐగుప్తు సింహాసనం కాదు కానీ ఈ ప్రపంచంలోని సింహాసనాలన్నీ తీసుకొచ్చి నీ ముందు పెట్టి నేను ఈ ప్రపంచానికే రాజుని చేస్తానయ్యా అని ఏమన్నా అన్నాడా? ఏమల్లా. ప్రపంచంలోని బంగారం అంతా నీ ముందు పోస్తా, ప్రపంచంలోని ఆస్తి అంతా నీ ముందు పోస్తా అని అల్లా. ఏమనకపోయినా అతడు దేవుని పనికి నిలబడ్డాడు. ఏం ఆశించకుండా దేవుని పనికి నిలబడ్డాడు మోషే. ఏం కోరుకోలేదు దేవుడి దగ్గర, ఏదో కోరుకుని రాలా. ప్రభువా ఏంటి మరి నా మాట ఏంటి, డీలోకేనా, ఏం చేద్దాం అని అడిగి దేవుని దగ్గరకు వచ్చినవాడు కాడు. వీళ్ళెవ్వరూ కూడా దేవుని దగ్గర ఏదో భౌతికమైన జీతాన్ని ఆశించిన వారు కారు. మరి ఏంటి చెప్పండి, ఇంత నిస్వార్థపూరితంగా ఎందుకు పనిచేస్తున్నారు వాళ్ళు? ఇంత నిస్వార్థపూరితంగా ఎందుకు పనిచేశారు? దేవుని పని మా బాధ్యత, ఆయనతో నడవడం మా బాధ్యత, ఆయన కొరకు బతకటం మా బాధ్యత. మాకేం వద్దు, ఆయన పని దొరికితే చాలు. మాకేం వద్దు, ఆయన పనిలో ఉంటే చాలు. మాకేం వద్దు, ఆయన కొరకు బతికితే చాలు. ఆయన ఇష్టాన్ని నెరవేరిస్తే చాలు. ఆయన సంకల్పానుసారంగా జీవిస్తే చాలు అనుకున్నారు వాళ్ళు. అలా అనుకుని ఆయన కోసం బ్రతికారు. అలా అనుకుని ఆయన కోసం కష్టపడ్డారు. అలా అనుకుని ఆయన కోసం శ్రమపడ్డారు. వారి చివరి శ్వాస వరకు దేవుని పనిలోనే గడిపారు. వాళ్ళు ఊపిరి ఆగిపోయి దేవుని పనిలో ఉన్నారు. అలా దేవుని పనిలో ఉంటూనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సో ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భక్తుల జీవితాల్లో ప్రభు కొరకు శ్రమ అనుభవించడమే మేలని, ప్రభు కొరకు కష్టపడటమే మేలని, ప్రభు కొరకు శ్రమ పడటమే మేలని మనకు అర్థమవుతుంది. దేవుడు వాళ్ళకి భౌతికమైన ఏ జీతం ఇస్తానని చెప్పకపోయినా సరే కదా. అంటే వీళ్ళు భూ సంబంధమైన జీతం ఆశించలేదు, కానీ మరి ఏదో ఉందా వీళ్ళకి. లేకపోతే ఎందుకు ఇంత కష్టపడ్డారు, లేకపోతే ఎందుకు ఇంత శ్రమ పడ్డారు? ఒక యోనా చూసినా, ఒక సమూయేలు చూసినా, చిన్నప్పుడే అమ్మను వదిలేసి రావడం అంటే సామాన్యమైన సంగత. మనం రాగలం అలాగా? మనం రాగలమా? అమ్మను వదిలేసి పాలు విడివగానే తీసుకొచ్చి ఎక్కడ వదిలేసిందట ఆమె? అన్న దేవాలయంలో వదిలేసింది. అక్కడ దేవుని మందిరంలో పరిచర్య చేసుకుంటూ బతకరా బాబు, నువ్వు ఇక్కడే ఉండు, దేవుని పనిలో ఉండని చెప్పే తల్లులు ఎంతమంది ఉంటారు ఈ రోజుల్లో? అలాంటి గొప్ప తల్లి ఉంది. అరే మనకు డబ్బులు కాదు ముఖ్యం, ఆస్తి కాదు ముఖ్యం, అంతస్తు కాదు ముఖ్యం, నువ్వు ఇక్కడ ఉండు, దేవుని పనిలో ఉండు అని తల్లి తీసుకొచ్చి సమయంలో ఎక్కడ పెట్టేసింది? దేవాలయంలో పెట్టేసింది. ఆ దేవాలయంలోనే దేవుని పనిలో బతుకుతున్నాడు ఆ బిడ్డ, దేవుని పనిలో జీవిస్తున్నాడు ఆ బిడ్డ, దేవుని పనిలో కొనసాగుతున్నాడు ఆ బిడ్డ. గొప్ప ధన్యత నాకు ఇది అనుకున్నాడు. ఏం ఆశించాడు? దేవుడు ఏమైనా సమయాలకి జీతం ఆఫర్ చేశాడా? లేదు. మరి ఇవన్నీ చదివిన తర్వాత అసలు మీకు ఒక డౌట్ రావాలి, ఎందుకు వీళ్ళంత కసిగా పనిచేశారు, ఎందుకు వీళ్ళంత కమిట్మెంట్తో పనిచేశారు? వీళ్ళని చూసి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె నన్ను ఆవరించి ఉండగా నేనేం నేర్చుకోవాలి వీళ్ళ దగ్గర నుంచి? నేనేం నేర్చుకోవాలి వీళ్ళ దగ్గర నుంచి? నేనేం ఆశిస్తున్నాను, నేనేం చూస్తున్నాను వీళ్ళ దగ్గర అని మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని సంగమా, గ్రంథంలో వ్రాయబడినటువంటి కొన్ని విలువైన విషయాలు మనం చూద్దాం ఇప్పుడు. దయచేసి జాగ్రత్తగా చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము. దయచేసి అందరూ మీ చేతిలో ఉన్న జీవ గ్రంథాన్ని తెరిచి చూడండి. 16వ వచనం, 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, జాగ్రత్తగా చూడాలి. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు. జాగ్రత్త గమనిస్తే ఇక్కడ ఒక పాయింట్ మనకు అర్థమవుతుంది. నేను సువార్త ప్రకటిస్తున్నాను, నాకు అతిశయ కారణం లేదంటున్నాడు. అతిశయ కారణం లేదట, అతిశయించట్లేదు. నేనే సువార్థికుణ్ణి, నేను ఇన్ని ప్రాంతాలు తిరుగా, నేను ఇన్ని సంఘాలు కట్టా, నేను ఇంతమందికి వాక్యం బోధించా, నా దగ్గర ఇంతమంది వచ్చి కూర్చుంటున్నారు, నేను ఇన్ని దేశాలకు వెళ్ళాను అని అక్కడ కూడా పౌలు గారు ఏం పడలేదట? అతిశయ పడలేదట. ఎందుకు అతిశయ పడలేదు అంటే ఏదో ఉంది దీని వెనక, ఏదో ఉంది. అది కానీ మీకు అర్థమైతే మీరు ఈ రోజు నుంచి అసలు భక్తి జీవితం నుంచి బయటకు పోరు. మీరే కాదు, ఏ క్రైస్తవుడు కూడా ఆ పాయింట్ అర్థమైతే చాలు భక్తి జీవితంలో నుంచి బయటకు పోవాలనుకోడు. అర్థమవుతుందా? ఇంతకీ ఏంటి ఆ పాయింట్ అని అంటే, రోమపత్రిక ఒకసారి చూసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. రోమపత్రిక 7వ అధ్యాయము
24వ వచనం ఒకసారి చదవండి. అదే పౌలు గారి స్టేట్మెంట్ ఇక్కడ. అయ్యో, రోమపత్రిక 7వ అధ్యాయము 24 పౌలు గారి స్టేట్మెంట్ జాగ్రత్తగా చూడాలి. అయ్యో 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 నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి శరీరము నుండి నన్నెవడు విడిపించును అన్నాడు. అంటే పాపము వలన వచ్చు జీతము మరణము కదా. ఇట్టి మరణమునకు లోనకు ఈ శరీరము నుండి, ఈ పాప శరీరము నుండి నన్నెవడు విడిపించును? నాకేంటి, నాకు ఓపేది? పొద్దునే మనం మాట్లాడుకున్నాం, ప్రభువును పంపించమని మనం దేవుడిని అడిగామా? మనం అడగక మునిపే ప్రభువును పంపించాలని నిర్ణయించుకున్నాడు ఆయన. మనం అడగక మునిపే ప్రభువుని లోకానికి పంపించాలని దేవుడు నిర్ణయించుకొని మన కోసం ఈ లోకానికి పంపించాడు. మనం అడగక మునిపే మనల్ని ప్రేమించాడు. అవునా? మీరు అడిగాక ప్రేమించాడా, అడగక ముందు ప్రేమించాడా? దేవుడు అడగక మునిపే మనల్ని అందరినీ దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు. అలా ప్రేమించి ప్రభువును మన కొరకు ఈ లోకానికి పంపించాడు. అలా మనము ప్రేమించబడిన వారము కనుక ఆ ఉచితమైన రక్షణను కృప ద్వారా పొందుకున్నాం. ఈరోజు నేను పరిశుద్ధుడిని అని కాలు రగరేసి చెప్పగలుగుతున్నానంటే అది నా విశ్వాస మూలమైన నీతి, అది నా విశ్వాస మూలమైన పరిశుద్ధత. క్రియల మూలమైన పరిశుద్ధత కాదు, క్రియల మూలమైన నీతి కాదు. కేవలం విశ్వాసమును బట్టి నేను పరిశుద్ధుడిని అయ్యాను, విశ్వాసమును బట్టి మనం నీతిమంతులమయ్యాం. ఆ విశ్వాస మూలమైన నీతి, విశ్వాస మూలమైన ఆ పరిశుద్ధత మనం కలిగి జీవిస్తున్నాం ఇక్కడ. ప్రియమైన దేవుని సంగమా, ఆ విశ్వాస మూలమైన నీతి, విశ్వాస మూలమైన ఆ పరిశుద్ధత ప్రభువు మనకి ఉచితంగా అనుగ్రహించాడు. ఉచితంగా మనకు అనుగ్రహించి, ఉచితంగా ఆయన కృపను మన పట్ల చూపించి, ఉచితంగా ఆయన దయను మన పట్ల చూపించి, ఉచితంగా ఆయన ప్రేమను మన పట్ల చూపించి, పాపమునకు లోనగు మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? ఎవరు విడిపించారట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనస్సు విషయములో నేను దైవ నియమమునకు, శరీర విషయములో పాప నియమమునకు దాసుడిని ఉన్నాను. కాబట్టి ఇప్పుడు అంటే ఇలా ఉన్నాను, కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు పరిశుద్ధాత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎంత గొప్ప అద్భుతమైన సాక్ష్యం. అవును, ఒకప్పుడు నేను పాపమునకు లోనై ఉన్నాను, మరణమునకు లోనై ఉన్నాను, భయంకరమైన పరిస్థితికి లోనై ఉన్నాను. ఆ పరిస్థితిలో నుండి నన్ను ఎవరు విడిపించారు? యేసుక్రీస్తు యొక్క శక్తి గల ఆత్మ యొక్క నియమము నన్ను పాప మరణముల నియమము నుండి విడిపించింది. అంటే నా మీదున్న ఆ శిక్షను విశ్వాసమును బట్టి నేను క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా రద్దు చేశాడు. నేను మారు మనసు పొందడం ద్వారా నా పాపములను తుడిచివేశాడు. పాపాలు తుడిచివేయడం వల్ల నీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? పొద్దున చెప్పాను. ఏంటి చెప్పండి? బెనిఫిట్ ఏంటి? పాపాలు క్షమింపబడడం ద్వారా మనకి ఏ ప్రాప్తి కలుగుతోంది? పరలోక ప్రాప్తి కలుగుతోంది. అంటే ఆ లోకానికి మనం వెళ్ళాలి అంటే మనం పాపం క్రింద ఉండకూడదు. పాపం అనే కాడి క్రింద మనం ఉంటే ఎక్కడికి వెళ్ళలేం? పరలోకానికి వెళ్ళలేం. కాబట్టి మనం పరలోకానికి వెళ్ళాలి అంటే పాపము అనే కాడి క్రింద మన బ్రతుకులు ఉండడానికి వీలు లేదు. మరి ఆ కాడి కింద ఉండకుండా మనల్ని పక్కకి తీసుకురావాలంటే మనలో ఒక శక్తి ఉండాలి. ఆ శక్తి పరిశుద్ధాత్మ శక్తి. ఆ పరిశుద్ధాత్మ యొక్క నియమం మనలోనికి రావాలి. అలా రావాలంటే మనం క్రీస్తు చెంతకు వెళ్ళాలి. మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలి. అలా పొందితే ఏ లోకం ఇస్తాడట? పరలోకం ఇస్తాడట. దానికంటే గొప్ప జీతం ఏదైనా ఉంటుందా? ఏది ఉండదు. అందుకే ఇప్పుడు కొరింథీ పత్రిక కొద్దాం. చూడండి పౌలు ఏం చెప్తున్నాడు. 17వ వచనం. ఇది నేను ఇష్టపడి చేసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 17వ వచనం జాగ్రత్తగా చూద్దాం. ఇది నేను ఇష్టపడి చేసిన సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఇది నేను ఇష్టపడి చేసిన యెడల నాకు జీతము దొరుకును. గెట్ మై పాయింట్ క్లియర్లీ. ఇది నేను ఇష్టపడి చేసిన యెడల నాకేం దొరుకుతుందట? జీతం. ఇందాక వరకు మనం ఏం మాట్లాడుకున్నాం? జీతం ఏమి లేదు. ఎక్కడ లేదు ఇలా జీతం? భూలోకంలో లేదు. కానీ ఎక్కడ దొరుకుద్దట? అదన్నమాట అసలు విషయం చెప్తున్నాడు. అంటే మోషే గారు ఆ జీతం కోసం పనిచేశారు. ఏ జీతం కోసం? పరలోకపు జీతం. అర్థమవుతుందా? మోషే గారు పనిచేసింది పరలోకపు జీతం కోసం. యోనా పనిచేసింది పరలోకపు జీతం కోసం. సమూయేలు పనిచేసింది పరలోకపు జీతం కోసం. పౌలు పనిచేసింది పరలోకపు జీతం కోసం. మోషే పనిచేసింది పరలోకపు జీతం కోసం. చివరికి కనాను దేశాన్ని కూడా చూడలేకపోయాడు మహానుభావుడు. అంటే వెళ్ళలేకపోయాడు. ఏదో దూరం నుండి చూసేట, కొండ మీద నుంచి. అక్కడ ఏమయ్యాడట? మృతి పొందాడు, పాతి పెట్టబడ్డాడు. ఎక్కడ పాతి పెట్టబడ్డాడో కూడా సమాధి నేటి వరకు తెలియదట. అది మోషే గారి పరిస్థితి. అయినా కూడా ఇరుకులు భరించారు, ఇబ్బందులు భరించారు. యాకోబు ఖడ్గానికి తల వంచాడు. స్టెఫను రాళ్ల దెబ్బల చేత నలిగిపోయాడు.
ఇలా ఎన్నో 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 బాధలు, కష్టాలు, కన్నీళ్లు అపోస్తలుల జీవితాల్లో, ప్రారంభ సంఘ క్రైస్తవుల జీవితాల్లో, విశ్వాసుల జీవితాల్లో మనకు కనబడుతున్నాయి. అయినా వాళ్ళు అలుపెర్రగని యోధులుగా కష్టపడ్డారు, వెనుదిరగని యోధులుగా శ్రమపడ్డారు. నాగటి మీద చెయ్యి వేసి ముందుకే పోయారు తప్ప వెనక్కి తిరిగి చూడలేదు. దేనికోసం అనంటే భూ సంబంధమైన జీతం కోసం కాదట. మరి దేనికోసం అట? పర సంబంధమైన జీతం కోసం అట. ఏ జీతం కోసం? పర సంబంధమైన జీతం కోసం. పర సంబంధమైన జీతం మాకు కావాలి అని ప్రయాసపడిన విశ్వాస వీరుల చరిత్రలు మన చేతుల్లో మోసుకు తిరుగుతున్నాం. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పద్మాసు ద్వీపంలో పరవాసిగా పట్టబడిన యోహాన్ అనే మహాభక్తుడు, అపోస్తలుడైన యోహాను, ఆయన చరిత్ర వరకు మనకు అర్థమవుతున్నది ఒక్కటే: ఎంతమంది మరణించిన, ఎంతమంది విశ్వాసులు చెరపట్టబడిన, ఎంతమంది అడవులలో, సొరంగాలలో, గుహలలో వస్త్రములు లేక, తిండి లేక, సరైన వసతులు లేక బాధలు అనుభవించిన, నిందలు, అవమానాలు, కన్నీళ్లు, కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఎన్ని ఎదురైనా వాటన్నిటిలో కూడా వారు ప్రభు కొరకు బ్రతికారు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చారు, దేవుని మహిమ కొరకు వాడబడ్డారు, ఆయన సన్నిధి కాంతిలో నిలిచి నడిచారు, వర్ధిల్లారంటే దానికి కారణం భూ సంబంధమైన జీతం కాదు. మీరు గమనించాలి ప్రియమైన దేవుని సంగమా, భూ సంబంధమైన వాటి కోసం వారు పని చేయలా. వారి విశ్వాసం ఎటువైపు చూసింది అంటే పరలోకం వైపు చూసింది. వారి విశ్వాసం ఎప్పుడు ఎక్కడుంది అంటే పరలోకం మీదనే ఉంది, భూలోకం మీద లేదు. భూ సంబంధమైన విషయాల గురించిన ఆలోచన వాళ్ళ బ్రతుకుల్లో లేదు. భూ సంబంధమైన విషయాల గురించినటువంటి చింత వాళ్ళ జీవితాల్లో లేదు. వాళ్ళు కేవలం పైనున్న వాటి కోసం వెతుకుతున్నారట, పైనున్నవే చూస్తున్నారట. అంటే దేవుడు ఇస్తానన్న దానికోసం ఎదురు చూస్తున్నారు. చూడండి, అదే పౌలు గారు చెప్తున్నటువంటి మరో అద్భుతమైన మాట తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అయితే నీవు నా ప్రియ కుమారుడైన తిమోతి, నీవు అన్ని విషయములలో మితముగా ఉండు, శ్రమపడు. దేనికోసం శ్రమపడాలి? దేనికోసం? దేవుని పని కోసం, స్వార్థ పని కోసం. ఆయన పని కోసం మనం శ్రమపడాలి, సహకారులుగా నిలబడాలి. శ్రమపడు, సువార్తికుని పని చేయము, పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. చూడండి, ఇక్కడ మంచి మాట మాట్లాడాడు. సువార్తికుని పని చేయి, నీ పరిచర్యను ఎలా జరిగించాలట? సంపూర్ణంగా జరిగించు. నీ పరిచర్య ఎలా జరగాలి? సంపూర్ణంగా జరగాలి. బిడ్డ, నా ప్రియ కుమారుడా, నీ పరిచర్య సంపూర్ణం కావాలి. ఈ భూమి మీద దేవుని కొరకు నువ్వు బ్రతికే బ్రతుకు సంపూర్ణం కావాలి ప్రియ విశ్వాసి. అల్లటప్పగా బతికేకూడదు, అరకొరగా బతికేకూడదు, ఏదో వచ్చాంలే పోయాంలే అన్నట్టు నామకార్థంగా బ్రతకూడదు. ఒక సీరియస్నెస్ ఉండాలి నీ భక్తి జీవితంలో, ఒక యథార్థత ఉండాలి నీ భక్తి జీవితంలో, పట్టుదల కలిగిన విశ్వాస జీవితం ఉండాలి, పట్టుదల కలిగిన ప్రార్థన ఉండాలి, పట్టుదల కలిగిన పోరాట పటిమ ఉండాలి, పాపంతో పోరాడాలి, భక్తి జీవితంలో రోజు రోజుకి ఎదగాలి, దేవునిలో ఇంకా వర్ధిల్లాలి, ఆయన కొరకు పని చేయాలి, ఆయన కొరకు బ్రతకాలి, ఆయన వాక్యం కోసం పరుగులు తీయాలి, ఆయన మాటల కోసం ఆరాటపడాలి. వాటితో మన హృదయాన్ని నింపుకోవాలి. అలా నింపుకొని సువార్తికుని పని చెయ్యము అన్నాడు. పని అని ఉంది చూడండి అక్కడ. సువార్తికుని పని చెయ్యము. నెక్స్ట్, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. ఎంత మంచి మాట అంటున్నాడు చూడండి. నేను వెళ్ళిపోయే కాలం సమీపంగా ఉంది అన్నాడు. చూసారా, నేను వెళ్ళిపోయే కాలం సమీపంగా ఉంది. మంచి పోరాటము పోరాడి తిని. నేను ఇంత డబ్బు సంపాదించానని చెప్పట్లా, అతడు ఎన్ని ఆస్తులు సంపాదించాడు అని ఏం చెప్పట్లా. అతను ఏం మాట్లాడుతున్నాడంటే మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని. చాలా అద్భుతమైన మాట అది. విశ్వాసము కాపాడుకుంటుని. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. మనం పరలోకానికి పోవాలి అంటే విశ్వాసంతో ఉండాలి. విశ్వాసం లేనివాడు అసలు పరలోకాన్ని గురించి పట్టించుకోడు. మరణం తర్వాత మరో లోకం ఉందంటే నమ్మడు. ఎందుకు? వాడు ఏం లేదు, విశ్వాసం లేదు. విశ్వాసం లేనివాడికి మరణం తర్వాత మరో లోకం ఉందంటే నమ్మకం ఎలా ఉంటుంది? ఉండదు. అందుకే వాడు దేవుని కోసం బతకడు. ఈ లోకమే శాశ్వతం అనుకుంటాడు. చచ్చకి ఏముంది ఎవరో తెలిసిన అంటాడు. ఆ మాట వాడు నోటి వెంట వస్తుందంటే దాని అర్థం ఏంటి? వాడికి ఏం లేదు, విశ్వాసం. దేవుడి మాట నమ్మట్లేదు వాడు. నిజంగా దేవుడి మాట నమ్ముతున్నాడు అనుకోండి, ఇది దేవుని మాట, దేవుడు వ్రాయించిన మాట, అవును ఇది సత్యం ఇది అని నమ్మాడు అనుకోండి, ఆ చావు తర్వాత ఏముందో లేదు ఎవరు చూసి వచ్చాడు అని అంటాడా? అండు. ఒక విశ్వాసి నోటి వెంట ఎప్పుడు ఆ మాట రాదు. అదే సినిమాలో పాఠం చూడండి, సత్తే ఏ గొడవ లేదట, సత్తే ఏ గోళ లేదట. ఎవరు విశ్వాసి పాడగలడా పాట? సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోళ లేదని ఒక విశ్వాసి పాడగలడా పాటు? ఎందుకంటే
నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ఇది విశ్వాసి మాట. చావు తర్వాత లాభం ఉందని విశ్వాసి అయిన పౌలు గారు చెప్తున్నాడు. సత్య ఏ గొడవ లేదని ఒక లోక సంబంధి చెప్తున్నాడు. ఒక లోక సంబంధి పాట, అది లోక సంబంధమైన పాట, విశ్వాస సంబంధమైనది కాదు. సో సత్య ఏ గొడవ లేదన్న వ్యక్తికి, చావు తర్వాత లాభం ఉందన్న వ్యక్తికి ఎంత తేడా ఉంది చూడండి. ఉందా లేదా? చాలా తేడా ఉంది కదా. ఒక విశ్వాసి కాబట్టి పౌలు గారు చావు అయితే లాభం అన్నాడు. అందుకే చావు వరకు కూడా దేన్ని కాపాడుకున్నాడట? విశ్వాసాన్ని కాపాడుకున్నాడట. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మరి విశ్వాసాన్ని. అదే మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? పరలోకానికి. ఉదాహరణకి చూడండి, మన అక్కచెల్లెమ్మలు, మన అన్నదమ్ముళ్ళు చాలామంది ఇతర దేశాలకు పని నిమిత్తం వెళ్ళిపోతారు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది ఏంటి? ఇతర దేశాల్లో విశ్వాసం కాపాడుకోవాలి. వాళ్ళు తిరిగి మళ్ళీ మనకి రావాలంటే దేని జాగ్రత్తగా కాపాడుకోవాలి? అదనమాట. అది చెప్పండి. పాస్పోర్ట్ ఎక్కడ పడితే అక్కడ పడేసుకోకూడదు. చాలా జాగ్రత్తగా పాస్పోర్ట్ ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఒకళ్ళు ఎక్కడ పడితే పడేస్తే వాళ్ళు రావడానికి ఇబ్బంది అవుతావుదా? చాలా ఇబ్బంది అవుద్ది. అందుకే పాస్పోర్ట్ జాగ్రత్తగా ఉంచుకోవాలి, పాస్పోర్ట్ జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది మనకు బాగా అర్థమైతే ఈ లోకంలో పాస్పోర్ట్ ఎంత ఇంపార్టెంటో పరదేశులకి, యాత్రికులకి ఈ లోకంలో పాస్పోర్ట్ ఎంత ఇంపార్టెంటో, పరలోకపు యాత్రలో ఉన్న పరదేశులు యాత్రికులైన మనకి విశ్వాసం అనే పాస్పోర్ట్ అంత ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, విశ్వాసం అనే పాస్పోర్ట్ అంత ఇంపార్టెంట్, మనకు కూడా చాలా ఇంపార్టెంట్. సో విశ్వాసం అనే పాస్పోర్ట్ మనం కూడా కాపాడుకోవాలి. చాలామంది వదిలేసుకున్నారు. ఈ లోకంలో ఏదో కావాలని ట్రై చేస్తున్నారు చాలామంది, కానీ పరలోకం అనేది ఒకటి ఉందని, ఆ పరలోకానికి దేవుడు మనల్ని ఆహ్వానించాడని, నేను మరలా వచ్చి నాతో కూడా ఉండినట్లు మిమ్మల్ని మరలా నా ఎదుకు ఏం చేస్తాను? తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు కదా ప్రభు. అది నమ్ముతున్నారా? అది నమ్మరు. దానికోసం బ్రతకరు. అమ్మో పాపం చేస్తే పరలోకం దూరం అయిపోద్దేమో అన్న భయం లేదు మనుషుల్లో. లేదు, పాపానికి దూరంగా ఉండాలి, పాపానికి దూరంగా బతకాలి, ప్రభువుకు దగ్గరగా ఉండాలి. ఆ భావాలు లేవు చాలా మందిలో. ప్రభు ఇష్టాన్ని నెరవేర్చాలి, ప్రభు సంకల్పానుసారంగా జీవించాలి, ఆయన మార్గాల్లో నడవాలి, ఆయనకు నమ్మకస్తురాలిగా ఉండాలి, ఆయనకు నమ్మకస్తుడిగా ఉండాలి అనే భావజాలం కూడా చాలా మందిలో లేదు. మరి అలా లేకపోతే ఎలా అంటున్నాను నేను? అలా లేకపోతే ఎలా? నువ్వు ప్రభువుకు నమ్మకస్తుడిగా ఉండాలా వద్దా? ఉండాలి. అంటే నువ్వేమనుకుంటావంటే, ప్రభు నేను నమ్మకస్తుడిగా ఉంటాను, ప్రభు నమ్మకస్తురాలిగా ఉంటాను, నాకేమిస్తావు? ఈ లోకంలో నాకేమిస్తావు? ఆస్తి ఇస్తావా? అంతస్తులు ఇస్తావా? వెండి బంగారాలు ఇస్తావా? ఉద్యోగాలు ఇస్తావా? పదవులు ఇస్తావా? ఐశ్వర్యం ఇస్తావా? అవన్నీ ఇస్తే నేను ఎలా ఉంటా? నమ్మకంగా ఉంటా. ఇదంతా కన్నింగ్ మెంటాలిటీ కాదు ఇది. అన్నీ నాకు ఇస్తే నీకు నమ్మకంగా ఉంటా. స్వార్థపూరితమైన హృదయం, స్వార్థపూరితమైన మనస్సాక్షి, విశ్వాసము లేని మనస్సాక్షి. ఏమండి, ఈ లోక సంబంధమైన వాటి కోసం ఆరాటపడి ఎవ్వరూ కూడా పరలోకాన్ని సంపాదించుకోలేదు. అందులో మొదట ఆకాను అనేవాడు మనకు కనబడతాడు. ఈ ఆకాన్ అనేవాడట కొంత వెండి బంగారాలు తెచ్చి ఎక్కడ దాచుకున్నాడట? తన దగ్గర కింద దాచుకున్నాడట. దొరికేశాడా? చచ్చిపోయాడా? బిలాం పరిస్థితి ఏంటి? ఏం ఆశించాడు? బాలాకిస్తానన్న బహుమానాల కోసం ఆశించి బిలాము ఖడ్గముతో చంపబడ్డాడు. గాడిద బుద్ధి చెప్పించే పరిస్థితికి వచ్చాడు. చివరికి గాడితో బుద్ధి చెప్పించుకున్నాడు, నష్టపోయాడు. చిక్కుడుగాయల కూర కోసం యాసవ్ ఏం చేశాడు? జాస్తత్వాన్ని కోల్పోయాడు. ఆ నయమాన్ని ఇచ్చే బట్టల కోసం, వెండి బంగారాల కోసం ఈ గెహజీ అనేవాడు ఏం కోల్పోయాడు? తనకున్న ఆరోగ్యాన్ని కోల్పోయాడు, మంచి పేరు కోల్పోయాడు, చివరికి కుష్ఠవ్యాధిగ్రస్తుడయ్యాడు, శాపగ్రస్తుడయ్యాడు. అననీయ సప్యరాలు లోక సంబంధమైన ధనం కోసం దేవుని పిల్లల్ని, దేవుని సన్నిధిని మోసం చేద్దాం అనుకున్నారు, మోసం చేసి దోచుకుందాం అనుకున్నారు. తద్వారా ఏమయ్యారు? మరణించారు. గారడి సీమోను వాడు డబ్బుతో దేవుని వరాన్ని పొందాం అనుకున్నాడు, కానీ ఆ గొప్పదైన పరిచర్యలో నుంచి వైదొలగిపోబడ్డాడు. ఇస్కరియోతు యూదా గొప్ప వరాన్ని పొందుకున్నాడు, అపోస్తలత్వాన్ని, కానీ 30 వెండి నాణేల కోసం ఆశపడి దాన్ని పోగొట్టుకున్నాడు, ఆ గొప్పతనాన్ని పోగొట్టుకున్నాడు. ఇలా ప్రియమైన దేవుని సంగమా, వీళ్ళందరూ లోకంలో ఏదో ఆశించిన వారు, లోకంలో ఏదో ఆశించి పరిచర్య చేశారు, ప్రభు పనిలో ఉన్నామన్నట్టుగా భ్రమకు గురి కాబడ్డారు, మోసపోయారు. మరి మీ పరిస్థితి ఏంటి? రాత్రి ఆలోచించండి ఒకసారి. ఏం కావాలి మనకి? పరలోకం కావాలా వద్దా? ఎంతమంది పరలోకం కావాలని ఎదురు చూస్తున్నారు? చేతులెత్తి చూపించండి. ఎంతమంది నేను పరలోకానికి పోవాలనుకుంటున్నాను, అందుకే ప్రభువుని నమ్మానన్న వాళ్ళు చేతులెత్తాలి. వద్దా మీకు ఎవరికి? మరి ఎందుకు చేతులెత్తట్లేదు? నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైందా? నాకు పరలోకం పోవాలనే ఉందండి, మరణం తర్వాత 2 లోకాలు ఉన్నాయి, ఒకటి పరలోకం, రెండోది పాతాళం. పాతాళానికి పోవాలని నాకు లేదు, పరలోకం పోవాలని నేను ప్రభువుని నమ్మా అన్న వాళ్ళు చేయొద్దండి అని అడిగా. ఇంకెంతకంటే అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు ఎవడో మిమ్మల్ని క్వశ్చన్ అడగడు. అలా అనుకున్న వాళ్ళు చేతి చూపించండి, తప్పలేదు. నేను మిగిలిన వాళ్ళు కదా, లేదా అమ్మా మీరు ఆ టైప్ కదా, అలా ప్రభువుని నమ్మిన వాళ్ళు కాదా? మరి ఏంటి మీకు ఏం పోయేకాలం అలా కూర్చున్నారు ఇలాగా మడుచుకొని? ఇప్పుడు నేను అడిగింది మీకు అర్థమవుతుందా, అర్థం అవట్లేదా? మరి అర్థమైనప్పుడు ఏదో చెప్పి చావచ్చుగా. అయితే ఎస్ అనండి, లేకపోతే నో అనండి. అలా మౌనంగా అలా రాతి విగ్రహాల్లాగా ఉంటే నేనేది చేసేది? ఏదో చెప్పాలిగా. ఇప్పుడు చెప్పండి, ప్రభు కోసమే, నేను పరలోకం కోసమే ప్రభువుని నమ్మానన్న వాళ్ళు నిస్వార్థపూరితంగా చేయొద్దండి. ఏం అబద్ధాలొద్దు, నిజాలు మాట్లాడుకుందాం, అబద్ధాలొద్దు. మీరు బాప్తిజం పొందితే నేను ప్రభువు కోసమే బాప్తిజం పొందానండి, ఇప్పటి వరకు మీరు చెప్పిన వాక్యం నాకు బాగా అర్థమైంది, నేను ఈ లోకంలో ఏం ఆశించలేదు, నేను మరణం తర్వాత నా పాపక్షమాపణ పొందుకొని నిత్యజీవానికి పోవాలని నేను ప్రభువుని నమ్మా. చూపించండి ఇప్పుడు ఫైనల్గా, లాస్ట్ అండ్ ఫైనల్. చూసారా, సగం చేతులు లేచాయి, సగం చేతులు లేవలేదంటే దాని అర్థం ఏంటి?
మీలో ఏవో సందేహాలు ఉన్నాయి, మీకు ఇంకేవో డౌట్స్ ఉన్నాయి, మీరు ఆ స్థితిలో లేరు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని సంగమా, మనం జీవించే ఈ జీవితం ఎలా అయినా అయిపోద్ది. డబ్బులున్నా బతికేస్తాం, డబ్బులు లేకపోయినా బతికేస్తాం. ఒక మాట చెప్పనా, బ్రతుకు ఆగదు. సూర్యుడు ఆగడు, చంద్రుడు ఆగడు, భూమి తిరగడం ఆగదు, మన బ్రతుకు ఆగదు. ఏ ఉన్నా లేకపోయినా బ్రతుకైతే ఆగదు. దేవుడు నీకు నియమించిన ఆయుష్కాలం వరకు బ్రతుకలా వెళ్ళిపోద్ది. కానీ ఆయుష్కాలం పూర్తయిన తర్వాత, దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం పూర్తయిపోయిన తర్వాత మనం మరణిస్తాం. మరణించిన తర్వాత అప్పుడు గుర్తొస్తుంది మనకి, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? ఒక పాట ఉంటుంది, రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం రెండు పాతాళం, ఒకటి పరలోకం రెండు పాతాళం. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? అదా ఇదా అని దేవుడు అడుగుతాడు మరణం తర్వాత. ఇప్పుడు మరణం తర్వాత మనం సమాధానం చెప్పాలి, ఏం చెప్తాం? ద సేమ్ వే భూమి మీద నువ్వు టికెట్ తీసుకుంటేనే మరణం తర్వాత ఎటు వెళ్ళాలనేది భూమి మీద డిసైడ్ అయిపోద్ది. అర్థమైందా? ఇప్పుడు చావు వచ్చేసింది అనుకోండి, ఆ టికెట్ని బట్టే చావు తర్వాత దేవదూతలు వచ్చి తీసుకెళ్తారా లేకపోతే తోసేస్తారా అనేది డిసైడ్ అయిపోద్ది. కాబట్టి మంచి ఆలోచనతో ఈ రాత్రి ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. మంచి ఆలోచనతో. భక్తులు ఎవరు కూడా భూ సంబంధమైన జీతం కోసం పనిచేయాల. దేవుడు వారికి పరసంబంధమైన ఆశీర్వాదాన్ని ఇస్తానన్నాడు, పరసంబంధమైన దీవెనలు ఇస్తానన్నాడు. ఒక గొప్ప లోకాన్ని వాగ్దానం చేశాడు. ఆ గొప్ప లోకమే నిత్య జీవము అన్నాడు దాన్ని. ఆ పరలోకపు జీవాన్ని ఏ జీవం అన్నాడు? నిత్య జీవము. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదవండి అమ్మ గట్టిగా. ఏం చేశారట? మనకి వాగ్దానం చేశారట. ఏ వాగ్దానం అది? నిత్య జీవాన్ని మీకు ఇస్తాను అన్న దేవుని వాగ్దానం. ఈ దేవుని వాగ్దానం ఎంత గొప్పదంటే, మరణం తర్వాత మరో లోకాన్ని మనకి ఇవ్వబోతున్నాడు అని మనకు రుజువు చేస్తుంది. మరణం తర్వాత మరో లోకానికి మనల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు అని మనకు అది రుజువు చేస్తుంది. అందుకే నిత్య జీవమును అనుగ్రహించు నన్ను నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము అన్నాడు. కాబట్టి వాళ్ళు వలలు విడిచిపెట్టినా, ఐగుప్తు సింహాసనాన్ని విడిచిపెట్టినా, గొప్ప గొప్ప ఆధిక్యతను విడిచిపెట్టినా, చివరికి ప్రాణాలు విడిచిపెట్టినా భౌతికమైన ఏ జీవితం కోసం కాదు, రాబోయే నిత్య జీవితం కోసం. అది నిజమైన విశ్వాసం. అందుకే పౌలు అంటాడు, నా విశ్వాసమును కాపాడుకుంటుని. చదవని తర్వాత మాట, నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. వండర్ఫుల్ వర్డ్. ఇక మీదట, ఇక మీదట, ఇక మీదట అంటే దాని అర్థం ఏంటంటే, నేను వెళ్ళిపోతున్నాను ప్రియ కుమారుడైన తిమోతి, నా టైం దగ్గర పడింది. ఇక మీదట నా కొరకేముంది? నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నెక్స్ట్, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు, అది నాకు మాత్రమే, కేవలం నాకు ఒక్కడికి అనుకోకండి, తన ప్రత్యక్షతను అపేక్షించి వాళ్ళందరికీ ఇస్తాడు. చూడండి, తన ప్రత్యక్షతను అపేక్షించి వాళ్ళందరికీ కూడా దాన్ని ఏం చేశారట? అనుగ్రహించండి. పౌలు గారికి మాత్రమే కాదు, నీకు నాకు మనందరికి కూడా అది వాగ్దానమే. నీతి కిరీటం కావాలి ఇప్పుడు మనకి. అంటే బాప్తిస్మం పొందిన ప్రతి విశ్వాసి తన రక్షణను కాపాడుకోవాలి, తన పరిశుద్ధతను కాపాడుకోవాలి, తన యథార్థతను కాపాడుకోవాలి, తన నీతిని కాపాడుకోవాలి, తన భక్తిని కాపాడుకోవాలి. ఎప్పుడైతే మనం నీతిగా, భక్తిగా, యథార్థంగా ప్రభు సన్నిధిలో కొనసాగుతూ ఉంటామో, మరణానంతరం ఒక గొప్ప సంతోషాన్ని, ఒక గొప్ప ఆనందాన్ని మనం రుచి చూడబోతున్నాం. అర్థమవుతుందా? ఒక గొప్ప సంతోషం, ఒక గొప్ప ఆనందం మనం రుచి చూడబోతున్నాం. అవి మన కొరకు దేవుడు దాచి ఉంచాడు. దాచి ఉంచిన వాగ్దానాలవి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇంత గొప్పది దేవుడు మనకిస్తాను అన్న జీతం ఇది. భౌతికమైనదా? కాదు, ఆత్మ సంబంధమైన జీతం. మరి మనం దేవుడికి మనం ఏమి ఇవ్వాలి అని అంటే, ఇందాక మనం మాట్లాడుకున్నాం, సజీవ యాగముగా నీ దేహమును దేవునికి సమర్పించమన్నాడు. రోమా 12:1, రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనదైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఏమన్నాడు? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. అంటే నీ దేహం మీద అధికారం ఎవరికి ఇవ్వాలట? పాపానికి ఇవ్వాలా, ప్రభుకి ఇవ్వాలా? చెప్పండి, పాపానికి ఇవ్వాలా, ప్రభుకి ఇవ్వాలా? మరి ఎవరికి ఇస్తున్నాం మనం? ఇస్తున్నారా పాపానికి? బాప్తిస్మం పొంది కూడా పాపానికి ఇస్తున్నారు అధికారం?
మరి బాప్తిసం పొందిన తర్వాత మనం ఎవరి వారం బాప్తిసం పొందిన తర్వాత? తాళి కట్టించుకున్న తర్వాత నువ్వు ఎవరి దానవు చెప్పాలి? ఎవరి దానవు? నీ భర్త దానవు. ఎవరైతే నీ మెడలో తాళి కట్టాడో ఆయనకు సంబంధించిన దానవే నీవు. ఎందుకంటే నువ్వు ఇష్టపడి కట్టించుకున్నావు కాబట్టి. ఆయన ఎవరివాడు? నీకు తాళి కట్టిన ఆయన నీవాడు. అందుకే అంటారు కదా, నా మొగుడు నాకే సొంతం అని. అలాగనమాట, నీవాడు. ఎందుకు? నీకు తాళి కట్టాడు కాబట్టి నీవాడు. కట్టించుకున్నావు కాబట్టి నువ్వు ఆయన దానవు. అలాగే బాప్తిస్మం పొందిన మనం అందరము ఎవరి వారము? ప్రభువు వారము. మనము ఆయన వారము. ఎవరి వారము? దేవుని పిల్లలము, దేవుని ప్రజలము, దేవుని సొత్తైన ప్రజలము. ప్రభువు వారము గనుక మనము చనిపోయేంత వరకు ఆయన వారమే గనుక సజీవ యాగంగా ఆయనకు మన జీవితాల్ని సమర్పించుకోవాలి. అదే అడుగుతున్నాడు దేవుడు. నా దేహం మీద సర్వాధికారాలు నీవే ప్రభువా. ఇప్పుడు మనం పాపానికి దాసులమా, ప్రభువుకి దాసులమా? దేనికి దాసులం? ప్రభుకే దాసులం, పాపానికి కాదు. ప్రభుకే దాసులం. ప్రభు కొరకు బ్రతకవలసిన వారం మనం అందరం. నెక్స్ట్ మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూద్దాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా దేవుడు ఏం కోరుతున్నాడో, ఆయన మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో చెప్పేశాడు. భక్తులందరూ దానికోసం ఎదురు చూశారు, దానికోసమే కష్టపడ్డారు. ఇప్పుడు ఆయన మన నుంచి ఏం కోరుతున్నాడో కూడా చూస్తే 8వ వచనం, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు ఆల్రెడీ చెప్పేశాడట. ఏది ఉత్తమమో నీకు చెప్పేశాడట, మీ అందరికీ తెలియజేయబడిందట. చదవండి, ఏంటి? ఏది ఉత్తమో? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అన్నాడు పాత నిబంధన కాలంలోనే. ఏం కోరాడు ఆయన? ఏం కోరాడు? న్యాయంగా నడుచుకోవడం, కనికరమును ప్రేమించడం, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించడం. ఇది పాత నిబంధన కాలంలోనే మీకా ప్రవక్త ద్వారా చెప్పబడుతున్నటువంటి మాట. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత నీ శరీరము సజీవ యాగముగా ప్రభుకు సమర్పించుకో. నీ శరీరం మీద అధికారం ప్రభుకి ఇచ్చేయి. ఆయన కొరకు బ్రతుకు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చు, ఆయన మార్గాల్లో నడువు, ఆయన సన్నిధి కాంతిలో వర్ధిల్లు, ఆయన సన్నిధాన వర్తనులుగా జీవించు. ఎందుకంటే మరణం అనేది ఒక రోజు నీ ముందుకు వచ్చి నిలబడినప్పుడు ధైర్యంగా దాన్ని ఎదుర్కోగలిగే శక్తి నీ దగ్గర ఉండాలి. 60 లేదా 70 ఏళ్ల ఈ చిన్న జీవితకాలం ముగిసిపోయిన తర్వాత ప్రభు సన్నిధికి మనం వెళ్ళవలసి వచ్చినప్పుడు మన్ననేది వెనుకటి వలె మన్నైపోతుంది. ఆత్మదాన్ని దయచేసిన దేవుని సన్నిధికి చేరవలసి ఉంటుంది. అలాంటి పరిస్థితులను దేవుని సన్నిధిలో నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా దేవుని సన్నిధికి వెళ్ళగలిగేలా ఉండాలి. ధైర్యవంతురాలిగా ఉండాలి. ధైర్యవంతుడిగా ఉండాలి. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లుగా, గిల్టీ ఫీలింగ్ లేకుండా, ప్రభువా నేను నీ దానను, ప్రభువా నేను నీ వాడను, నన్ను వాడుకున్నావు ఇంతకాలం నీ పరిచర్యలో, నీ పనిలో సహకారిగా నన్ను నిలబెట్టుకున్నావు, నా వంతు పాత్ర నేను పోషించాను, ఇక మీద నీ సన్నిధికి వస్తున్నాను. ఐ లవ్ యూ మై లార్డ్, నన్ను చేర్చుకో ప్రభువా. స్టెఫెన్ ఏమడిగాడు? యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో, నీ సన్నిధికి చేర్చుకో అని మనం కూడా అడగగలిగే ధైర్యవంతులం కావాలి ప్రియమైన దేవుని సంగమా. అలా కావాలి అంటే ఆయన కొరకు మనం బ్రతకాలి, ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చాలి, ఆయన సంకల్పానుసారంగా మనం జీవించాలి. ఈరోజు నేర్చుకున్నటువంటి ఈ మాటలు మీ అందరి హృదయాల్లో ఫలింపనివ్వండి. మీరు ఎంత విన్నారు అనేది కాదు ముఖ్యం, ఎలా విన్నారనేది ముఖ్యం. అర్థమవుతుందా? విన్న 10 మాటలైనా 20 మాటలైనా సరే ఎక్కడ నాటబడాలి? లోపల నాటబడితే అది ఏం చేస్తుంది? ఫలితాన్ని ఇస్తుంది. ఈ చెవితో విని ఈ చెవితోనే వదిలేసాం అనుకోండి, దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈరోజు మీరు విన్న వాక్యాన్ని బట్టి, ప్రభువా నేను నీకేమిస్తున్నాను, నువ్వు నాకేమిస్తున్నావు, నువ్వు నాకు ఇచ్చేది నిత్యజీవం, అది యుగయుగాల ఆనందం, యుగయుగాల సంతోషం. నేను నీకు ఇచ్చేది నా దేహాన్ని సజీవయాగంగా పరిశుద్ధంగా సమర్పించడం, నీ కొరకు బ్రతకటం, నీ ఇష్టాన్ని నెరవేర్చడం, నీ యందు భయభక్తులు కలిగి జీవించడం. ఇంత గొప్పదైన ఆత్మ సంబంధమైన భక్తి జీవితం మన దగ్గర ఉంటే మనకు తిరిగిలేదు. కానీ అది లేకపోవటం వల్ల ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అసమానతలు, ఎన్నో భయాలు, ఎన్నో నిరాశలు, ఎన్నో నిస్పృహలు, ఏదో భక్తి లేనితనం కనబడుతోంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మీరు ఫలించాలి అంటే ఈ సూత్రాలు మీ జీవితంలో పాటించండి. ఏదో విని వదిలేసి వెళ్ళిపోతే ఎలాంటి ఉపయోగం ఉండదు, కానీ విన్నదాన్ని మీ జీవితంలో అప్లై చేసుకుని పాటిస్తే మీరు ఆశీర్వదింపబడతారు, పర సంబంధంగా, ఆత్మ సంబంధంగా దీవించబడతారు. అలాంటి ధన్యత మీ అందరి జీవితాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను.